ఒకసారి ఇక్కడ చూడండమ్మా, ఇది చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. 0 to a f(x) into dx equal to 0 to a. ఇక్కడ ఏముంది కదా, ఏనే రాస్తున్నాం, a minus x రాస్తున్నాం. ఎందుకని fb ద ఇంటిగ్రబుల్ ఆన్ 0, a అయితే దెన్ ద ఫంక్షన్ ఏంటిది, ఒక హెచ్ ఫంక్షన్ అనుకుంటున్నా. హెచ్ కావాలంటే ఏం కావాలి, అది f(x minus x). సపోజ్ వాడు 0 to π/2 ఆఫ్ sin x అన్నాడు అనుకున్నాం, sin x into dx. నేను ఈ ఫార్ములాలోకి చేంజ్ చేయాలి కాబట్టి దీన్ని ఏం చేస్తా, ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, a minus x. ఏ అంటే ఎంత, ఫార్ములా ప్రకారం π/2 అంటే 0 to π/2 ఆఫ్ సైన్ ఆఫ్ π/2 minus x. π/2 అంటే ఎన్ని డిగ్రీస్, 90 డిగ్రీసా. సైన్ 90 వచ్చినప్పుడు ఎలా చేంజ్ అయ్యిద్ది, కాజా ఎలా చేంజ్ అయ్యిద్ది, కాజ్ x. ఇది ఎలా ఉంటుంది, 0 to π/2 ఇంటూ dx. లేదంటే సపోజ్ ఈసారి కాజ్ ఆఫ్ x ఇచ్చాడు, 0 to π/2 x ఇంటూ dx. 90 మైనస్ θ అంటే మొత్తం ఫస్ట్ క్వాడ్రేటేగా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 0 to π/2 ఆఫ్ కాజ్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. π/2 ఉంది కాబట్టి కాజ్ ఎలా చేంజ్ అయ్యిద్ది, సైన్ గానా, ఎలా చేంజ్ అయ్యిద్ది, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్పుకుంటాం మనం, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఇంటిగ్రేషన్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఎంత, 90 మైనస్ θ కదా, 90 మైనస్ θ అన్నీ ఫస్ట్ క్వాడ్రేట్లో కాబట్టి ప్లస్. సైన్ వస్తే ఎలా చేంజ్ అయ్యిద్ది, 90 కానీ 270 కానీ వచ్చినప్పుడు సైన్ ఎలా చేంజ్ అయ్యిద్ది, కాజ్ ఎలా సైన్గా. అదే ట్యాన్ కాట్గా, కాట్ ట్యాన్గా. నెక్స్ట్ కొసీకెంట్ సీకెంట్ కోసీకెంట్గా. ఇలానే కదా చేంజ్ అయ్యేది, ఓకేనా. ఈ మోడల్లో మాత్రం ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ సమ్ వచ్చింది డెఫినెట్లీ. నేను చాలా చాలా అంటే నమ్మకంగా చెప్తా, రాకపోతే ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా సమ్ వచ్చి తీరిద్ది. ఒకసారి ఒక సమ్ని చూద్దాం. చూడండి, ఇచ్చిన సమ్ ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2. చాలా జాగ్రత్తగా వినడమ్మా. 0 to π/2 sin x ప్లస్ కాజ్ x ఇంటూ dx. ఇది మొత్తం ఇప్పుడు ఏమైంది మనకి, f(x) అంటే ఇచ్చిన దాన్ని నేనేం రాసుకున్నా, లెట్ i. మనం ఇందాకలు చెప్పుకున్నట్టు ఏం రాయాలి, π/2 మైనస్ x రాయాలా. ఫార్ములా ఏంటిది, ఫార్ములాని ప్రొడ్యూస్ చేద్దాం. 0 to a f(x into dx ఈక్వల్ టు, నీకేమైంది అప్పుడు, 0 to a f(x) ఇంటూ ఫార్ములా ప్రకారం 0 to a f(a minus x into dx). a minus x into dx. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇలా మార్చాలి అంతేనా. ఇప్పుడు ఇది ఇలా ఉందనుకుందాం. ఏ అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలి, π/2 మైనస్ x. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ బై సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాజ్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2. 90 వచ్చినప్పుడు సైన్ ఎలా చేంజ్ అయ్యిద్ది, ఇందాకలే చెప్పుకున్నాం, ఎలా చేంజ్ అయ్యిద్ది, కాజ్ ఎక్స్. ఇది ఎలా చేంజ్ అయ్యిద్ది, ఇది కూడా కాజ్ ఎక్సా. కాజ్ ఎలా చేంజ్ అయ్యిద్ది, సైనా, ఎలా చేంజ్ అయ్యిద్ది, సైన్ ఇంటూ డిఎక్స్. i ఈక్వల్ టు ఏగా, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. మనం ఏం చేస్తున్నాం, 1+2 యాడింగ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, 1+2. 1 అంటే ఇది, 2 ఇంటూ ఇది. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది, అయ్యా, i ప్లస్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2. ఫస్ట్ది ఏంటి, ఈక్వేషన్ 1 సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2. నెక్స్ట్ ఏమొచ్చింది, కాజ్ ఎక్స్ బై కాజ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇదే కమ్మా సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. రెండిట్లో ఇంటిగ్రేషన్ డిఎక్స్ కామనేగా, అప్పుడు ఏం రాయొచ్చు, 0 to π/2 ఆఫ్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్. రెండిట్లో ఇంటిగ్రేషన్ డిఎక్స్ కామన్ తీయచ్చుగా, ఏ మిగిలే, కాజ్ ఎక్స్ బై కాజ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మొత్తానికి డిఎక్స్ అంతేకమ్మా. ఇప్పుడు ఈ రెండింటి ఎల్సిఎం సేమేగా, సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ అన్న, కాజ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అన్న ఒకటేగా. కాబట్టి రెండింటి ఎల్సిఎంలో ఈక్వల్ కాబట్టి పైదాన్ని కూడా ఏం రాసుకోవచ్చు, మనం ఈక్వల్గా రాసుకోవచ్చుగా. 0 to π/2 ఆఫ్, ఇంకేం మిగిలిద్ది, సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్. కిందే ఉంది సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్సేగా, రెండింటికి కామనేగా. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చుగా, ఏం మిగిలిద్ది, ఇంకా ఏమీ లేకపోతే ఏమున్నట్టు, 1. 0 to π/2 ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ప్రకారం ఎంత, ఎక్సా, ఎంత, ఎక్స్. ఎక్స్ ఆఫ్ 0 to π/2, 0 to π/2. ఇటేముంది నీకు, i ప్లస్ i ఏమైంది, 2i. i ప్లస్ i ఏమైంది, 2i. 2i ఈక్వల్ టు ఎంత నీకు, ఫస్ట్ π/2, π/2 మైనస్ 0నా. ఫైనల్లీ ఏమైంది, 2i ఈక్వల్ టు π/2. దీని నుంచి ఏం రాయొచ్చు,
ఐ ఈక్వల్ టు ఈ 2 ఇటు పోతే 2 2s ఏమైంది 4 π/4. ఐ అంటే ఏంటిది ఇచ్చిన లెక్కేగా 0 to π/2 ఆఫ్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎంత అయిద్దమ్మా π/4 అయింది. ఎంత అయింది π/4. ఈ విధంగా ఏ సమ్ ఇచ్చినా ఇలానే చేస్తాం. ఇప్పుడు ఇదే సమ్ని కాజ్ ఎక్స్లో చూద్దాం. ఇదే సమ్ని మనం ఎక్కడ చూద్దాం, కాజ్ ఎక్స్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో దీన్ని ఈసారి నీకు ఇచ్చిన పవర్లో సైన్ పవర్ 20 అన్నాడు అనుకో, ఏమన్నాడు సైన్ పవర్ 20 అంటే నువ్వేం రాస్తావు మళ్ళీ రెండోసారి రాయాలి. నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. పవర్లో ఏముంటుంది 20, లెక్క మొత్తం మార్చే పని లేదుగా, యాజ్ టీజ్గా ఇలానేగా, లెక్క మొత్తం మార్చే పని లేదుగా, యాజ్ టీజ్గా ఇలానే 20. పవర్లో ఏమొస్తాయి అన్ని చోట్ల 20లు వస్తాయి. ఏమొస్తాయి 20లు ఏమొస్తాయమ్మా 20లు. ఇలా 20 20 అంటే లెక్క మొత్తం ఇంకేం మారదు. ఏది ఇచ్చినా ప్రాసెస్ ఇదేగా, ఏది ఇచ్చినా ప్రాసెస్ ఇదే. నేను మీకు నోట్స్ లాగా రాసి పెడతాను వీడియోలోనే, దాన్ని నోట్ చేసుకోండి. ఈసారి సైన్ 20 కాకుండా దీని పవర్లో ఏమి ఇచ్చారు అనుకుందాం, రూట్. ఏమిచ్చారు రూట్. అంటే అన్నీ ఎలా ఉంటాయి సేమ్, రూట్ పెట్టి మార్చడం. ఎలా ఉంటాయి రూట్ పెట్టి రాయడమేగా, సేమ్ ఇదే ప్రాసెస్గా. ఓకేనా, సేమ్ ఇదే ప్రాసెస్. ఏది ఇచ్చినా ఏం చేస్తాం రూట్ అప్లై చేస్తాం. రూటు అన్నీ సేమేగా, రూట్లో అప్లై చేస్తాం. అప్పుడు రూట్ అప్లై చేసాం కాబట్టి ఏమైంది రూటు. ఇది కూడా క్యాన్సిలేషన్గా, మళ్ళీ ఫైనల్లీ ఆన్సర్ ఇదేగా. ఓకేనా, ఈ విధంగా కొన్ని లెక్కలు ఉన్నాయి. నేను మీకు నోట్స్ చూపిస్తాను. ఒకసారి చూడండమ్మా, మనం ఫస్ట్ చెప్పుకున్న సైన్ ఎక్స్ మీద లెక్క. ఓకేనా, ఈ విధంగా చేయాలి. సైన్ 20 మీద లెక్క ఒకసారి చెక్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు సైన్ 11 మీద సేమ్ అదే ప్రాసెస్ లెక్క చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/1 ప్లస్ కాజ్ ఎక్స్ ఏమి ఇచ్చారు, 1/1 ప్లస్ కాజ్ ఎక్స్. నువ్వేముంది 1/1 ప్లస్ కాట్ ఎక్స్ ఏమి ఇచ్చారు, కాట్ ఎక్స్ ఏమి ఇచ్చారు, కాట్ ఎక్స్. 1/1 ప్లస్ కాట్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి కాట్ని ఏం రాయొచ్చు నువ్వు, కాజ్ బై సైన్ రాయొచ్చు. ఏం రాయొచ్చు కాజ్ బై సైన్. ఎల్సిఎం ఎంత నీకు సైనేగా, ఎల్సిఎం ఎంత సైన్ ఆఫ్ ఎక్స్ బై కాజ్ ఎక్స్. దీని నుంచి సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్. ఇది బైలో ఉందిగా, పైకి వెళ్ళిద్దా, సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ లెక్క. ఈసారి సైన్ పవర్లో ఏముంది 10 ఉంది చూడండి. ఏముంది ఇక్కడ 10, సైన్ పవర్లో ఏముంది 10. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈసారి ఏముంది సైన్ పవర్లో 9x. ఈసారి ఏముంది సైన్ పవర్లో 9x. నెక్స్ట్ ఏముంది ఈసారి సైన్ పవర్లో 4x. ఏముంది సైన్ పవర్లో 4x. ఏముందమ్మా అక్కడ సైన్ పవర్లో 4x. ఈసారి ఏముంది సైన్ పవర్లో 3x. ఏముంది సైన్ పవర్లో 3x. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి రూట్ ఎక్స్. సేమ్ రూట్ ఎక్సేగా, ఫార్ములా ఏం చేంజ్ అవ్వదుగా. మీరు నోట్స్ రాసుకుంటారని చూపిస్తున్నా, రాసుకునే వాళ్ళు రాసుకోండి, యూజ్ అవుతుంది. ఓకేనా, ఇదే మోడల్లో కాజ్ లెక్క చూద్దాం. ఓకేనా, ఇదే మోడల్లో ఏం చూద్దాం, కాజ్ సమ్ చూద్దాం.